శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. పెద్దలకు మా తోటి గురువులకు మా యొక్క నమస్సుమాంజలి. 2025 సంవత్సరం నవంబర్ మాసం 25వ తేదీ మంగళవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ధనిష్ట 3-4 పాదములు లేదా శతభిషం 1-2-3-4 పాదములు లేదా పూర్వభద్ర 1-2-3 పాదములో జన్మించిన వారు కుంభరాశికి చెందిన ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ మహాకాళి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. ముందుగా నేటి పంచాంగం. నెల నవంబర్, తేదీ 25, సంవత్సరం 2025. అదేవిధంగా తిథి పంచమి, నక్షత్రం ఉత్తరాషాఢ, కరణం భవ, పక్షం శుక్లపక్షం, గండము యోగం గండము. అదేవిధంగా రోజు మంగళవారం. ఈరోజు అభిజిత్ కాలం ఉదయం 11:40 నుండి 12:25 వరకు. అదేవిధంగా అమృత కాలం సాయంత్రం 5:23 నుండి 7:07 వరకు. అదేవిధంగా దుర్ముహూర్తం ఉదయం 8:43 నుండి 9:27 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 2:49 నుండి 4:12 వరకు. యమగండము 2:49 నుండి 4:08 వరకు. అదేవిధంగా ఈ రోజు దిశ దక్షిణ దిశ అనుకూలంగా లేదు. సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:35 వరకు. ఈ యొక్క రాశి వ్యక్తులు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి. ఏకాగ్రతతో పనిచేస్తారు, మేలు చేకూరుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు. వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేయనీయవద్దు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. చంచల స్వభావాన్ని రానియవద్దు. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనులు త్వరతగిన పూర్తి చేస్తారు. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారంలో ఆర్థికంగా ఎదుగుతారు. దైవ బలం రక్షిస్తుంది. ప్రారంభించిపోయే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో బుద్ధిబలంతో ముందుకు సాగితే ఇబ్బందులు దరిచేరవు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలను అమలు చేస్తారు. శుభ ఫలితాలను అందుకుంటారు. సౌభాగ్య సిద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి సమస్యలను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అంశాలు తొలగున. వృత్తి వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని అందిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. మీ యొక్క రంగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. మనసు పెట్టి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లాభాలు ఏర్పడిన సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు. నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. కాలం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసం సరళకున్నా జాగ్రత్త వహిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు తొలగున, ఖర్చులు తొలగున, నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలకు దూరంగా ఉంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగితే బంగారు భవిష్యత్తుకు బాటలు
వేస్తారు, గొప్ప పనులు చేపడతారు, స్వస్థాన ప్రాప్తి కలదు. కుటుంబ సభ్యులతో చర్చించి ముందుకు సాగుతారు, తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేపడతారు, కీలక వ్యవహారాలలో శ్రద్ధగా ముందుకు సాగుతారు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పెద్దల సలహాలు మేలు చేస్తాయి, అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు, మనోబలంతో విజయాలు సిద్ధిస్తాయి, ప్రతిభతో విజయాలను అందుకుంటారు, అదృష్టం వరిస్తుంది, ఆర్థికంగా ఎదుగుతారు, సమాజంలో గుర్తింపు లభిస్తుంది, ఆత్మీయుల సలహాల వలన మేలు చేకూరుతుంది, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు, ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగితే చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరిస్తారు. గృహ వాహన యోగాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు, తోటివారి సహకారం లభిస్తుంది, ఆర్థిక నష్టం జరగకుండా చూసుకుంటారు, సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి, కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు, తెలివిగా వ్యవహరిస్తారు. మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు, పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు, అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది, తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు, ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగును, అదేవిధంగా మనోధైర్యం ఏర్పడుతుంది, మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి, ఓర్పు సహనంతో శుభ ఫలితాలు అందుకుంటారు, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు, ఎవరితోనో వాదోపవాదాలు చేయవద్దు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు, మనోధైర్యం ఏర్పడుతుంది, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం, ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు, మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు, ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది, మీదైన రంగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు, అవసరానికి తగిన సహకారం లభిస్తుంది, కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం ఏర్పడుతుంది, అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది, ఆరోగ్యం అనుకూలిస్తుంది, ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు, తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు, కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి, చేసే ప్రయత్నాలు నెరవేరును, అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి, గతంలో చేసిన పొరపాట్లు చేయవద్దు, మీ యొక్క బుద్ధిబలంతో ఆర్థికంగా ఎదుగుతారు, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది, మంచితనంతో అందరినీ ఆకర్షిస్తారు, ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు, ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు, అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు, మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి, ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు, అవసరమైనటువంటి ఖర్చులు తొలగిన, ఉద్యోగంలో శుభ ఫలితాలు అందిన, ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది, నిర్మలమైనటువంటి మనసుతో పనిచేస్తారు, ఒత్తిడి తగ్గుతుంది, అందరితో కలుపుకుని పోవటం చాలా మంచిది, చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు, మనోధైర్యంతో ముందడుగు వేసి సత్ఫలితాలను సాధిస్తారు, విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు, ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది, వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు, దైవ చింతన ఏర్పడుతుంది, ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు, చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది, కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు, సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు, దైవ చింతన ఏర్పడుతుంది, ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు, పనుల్లో ఊహించినటువంటి ఆటంకాలు ఏర్పడిన, వ్యాపార ఉద్యోగాలు ఆనందంగా సాగిన, ఆత్మీయులతో చిన్నపాటి వివాదాలు తొలగిన, ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా ఏర్పడిన, కొన్ని విషయాలలో మీతో విభేదించే అవకాశం ఉంది, జాగ్రత్త వహించాలి, నూతన పద్ధతులను అవలంబిస్తారు, అనుకున్న దాన్ని సాధిస్తారు, స్వస్థాన ప్రాప్తి కలదు, నూతన వాహన యోగం ఏర్పడుతుంది, వ్యాపారం లాభసాటిగా సాగున, చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది, జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందున, ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది, దూరపు బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది, వ్యాపారాన్ని విస్తరిస్తారు, లాభాలను అందుకుంటారు, సమాజంలో కీర్తిని గడిస్తారు, అదేవిధంగా పేరు ప్రఖ్యాతులను సంపాదిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.